నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 100 రోజుల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండలం నుంచి ఇటీవల కొత్తగా చేరిన చైర్పర్సన్తో కలిపి 7 కౌన్సిలర్లకు బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులకు ముక్కుసూటిగా కౌంటర్ ఇచ్చారు. మీరు సమస్యలతో నా దగ్గరకు రండి, సమస్యలు నేను తీరుస్తా, అంతేకాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాఫియాలకు పాల్పడితే క్షమించే పరిస్థితి లేదన్నారు. ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం మండల కౌన్సిలర్స్కి ముక్కుసూటిగా కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమి అభివృద్ధికి గెలుపుకు కష్టపడిన నాయకులకి ఎటువంటి అన్యాయం జరగకుండా తమకు సరైన నాయకత్వాన్ని ఇస్తానని నేను ఈ సభాపత్రికా విలేకరుల సమక్షంలో చెబుతున్నాను. వారిని నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని ఆమె పిలుపునిచ్చారు. పద్నాలుగో వార్డులో ఉన్న ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనతో చేతులు కలిపిన బుచ్చిరెడ్డిపాలెం నగర చైర్పర్సన్, కొత్తగా మాతో చేతులు కలిపిన కౌన్సిలర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని ఈ 100 రోజుల్లో మనకందరికీ మార్గదర్శనం అయ్యారో, అదేవిధంగా మనము 20 వార్డుల మెంబర్లు కానీ, ఇన్ఛార్జీలు కానీ మీరందరూ నాతో కలిసి పనిచేయాలి. మీ అందరికీ, ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు ఇక్కడ చాలామంది నాతో ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కలిసి నడిచిన వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా మాతో కలిసి నడవడానికి వచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి భావించి నేను మీకు ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఎప్పుడైనా సరే మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి. నాయకులు మీకు అందుబాటులో లేకపోతే, ఆ పని మీకు జరగకపోతే నా దగ్గరికి రండి, సమస్యలతో రాండి, నేను అవి తీరుస్తాను. అంతేగాని నా దగ్గరికి అమ్మా మేము మట్టి తీసుకోవాలి, గ్రావెల్ తీసుకోవాలి, ఇసుక తీసుకోవాలి, దానికి ఎక్కడ దారి కనిపిస్తుందని మాత్రం నా దగ్గరికి రావద్దు. అది నేను మరీ పత్రికాముఖంగా చాలాసార్లు నేను చెప్తున్నాను. ఎవరు కానీ, నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు కానీ అటువంటి పనుల్లో పాల్పడద్దు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది. మనం తప్పకుండా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు, నాయకుల్ని మర్చిపోయే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి నేను సరైన సాయం ప్రభుత్వం ద్వారా నేను జరిపిస్తాను. అంతేగాని మనం ఇటువంటి ఇల్లీగల్ పనులు మాత్రం మనకొద్దు. అదేవిధంగా ఇప్పుడే ఒక ఆమె చెప్పింది, మా పక్కన స్థలం ఆక్రమించారమ్మా, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి. ఇలాంటి పనులు కూడా ఇక్కడ ఏమీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అధికారులని, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. నేనైతే ఎప్పుడు కూడా ఏ అధికారికి కూడా, ఏ నాయకుడికి కూడా, ఏ కార్యకర్తకు కూడా మీరు తప్పు చేయండి అని నేను ఎంకరేజ్ చేయను. వాళ్ళు నా మీద చెప్పినా అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెంలో, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి